ప్రేమికుడు హీజ్ అన్ ఎక్స్ ధారావాహిక 21వ భాగం. రచన బివిడి ప్రసాదరావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి. అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు. ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకుని సహాయం చెయ్యాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు. తల్లి సలహా మీద అంగీకరిస్తుంది అతడి భార్య గిరిజ. జాతర కోసం ఊరికి వెళ్ళిన శేషగిరి భార్యతో కలిసి పార్వతిని కలుస్తాడు. శోభనం రోజు నుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి. ప్రతిరోజు తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది. పార్వతి విషయంలో తన తల్లిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ. మామగారి కారులో కుమార్ని కలవడానికి వెళ్తాడు శేషగిరి. డ్రైవర్ సుందరంతో కలిసి కుమార్ దగ్గరకు వెళ్తాడు. ఇక ప్రేమికుడు ధారావాహిక 21వ భాగం వినండి. కుమార్ టైలరింగ్ షాప్ ముందు సుందరం కారాపాడు. శేషగిరి దిగాడు. తర్వాత సుందరం దిగాడు. ఇద్దరూ ఆ షాపులోకి నడిచారు. సుందరమే అడిగాడు, కుమార్ ఎవరు? కుమారే, నేనే అన్నాడు. సుందరం శేషగిరిని చూశాడు. మీతో మాట్లాడాలి, శేషగిరి చెప్పాడు. ఇంతకీ మీరెవరు? అడిగాడు కుమార్. కుమార్ స్టాఫ్ శేషగిరిని సుందరాన్ని చూస్తున్నారు. అందులో ఒకడు, అప్పుడు పోలీసులు, ఇప్పుడు వీళ్ళు అన్న కోసం వస్తున్నారేంటి? ఏం తకరాలు? గొణిగాడు. పక్కోడు పల్లకో అన్నాడు చిన్నగా. గిరిజ కోసం మాట్లాడాలి చెప్పేశాడు శేషగిరి. కుమార్ గతుక్కుపడ్డాడు. చుట్టూ చూశాడు. తన స్టాఫ్ పనులు ఆపి తననే చూస్తున్నారు. కుమార్ వెంటనే జల్లుకున్నాడు. అలానా, రండి బయటికి పోయి మాట్లాడుకుందాం అక్కడి నుండి కదులుతూ అన్నాడు. ఏం, ఇక్కడే మాట్లాడదాం, బయటెందుకు? సుందరం కలగజేసుకున్నాడు. వీళ్ల పనులకు ఇబ్బంది, పైగా మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడడం నాకు ఇష్టం కాదు చెప్పాడు కుమార్. కుమార్ వాటం సుందరంలో అనుమానాన్ని రేకెత్తిస్తోంది. అప్పుడే, ఇక్కడ కూర్చొని మాట్లాడే స్థలం లేదు చెప్పాడు కుమార్. సరే బయటకు రండి కలగజేసుకున్నాడు శేషగిరి. ఆ వెంబడే మీ ఇంటికి పోయి మాట్లాడుకుందాం చెప్పాడు. కుమార్ ఏమీ అనలేదు. ఆ తర్వాత ఆ ముగ్గురు కుమార్ చెబుతూ ఉండగా కారులో కుమార్ ఇంటిని చేరారు. ఆ ముగ్గురు హాల్ లాంటి స్థలంలో కుర్చీలో ఆ ఇంట్లో కూర్చున్నారు. అంతకుముందు కుమార్ ఆ ఇంటి వీధి గుమ్మం తలుపు మూసేశాడు. మీ కారణాలు సంజయశీలు వద్దు. తొలుత శేషగిరే మాటలు మొదలుపెట్టాడు. అతన్నే కుమార్ చూస్తూ ఉన్నాడు. అంతే అనేశాడు సుందరం. కుమార్నే చూస్తున్నాడు సుందరం. అలాగే సెక్షన్లు శిక్షలు చెప్పకుండా సూటిగా విషయం చెప్తాను చెప్పాడు శేషగిరి. కుమార్ లోలోన అలజలవుతూనే ఉన్నాడు. మీది అతి నీతిమాలిన తనం. భార్య పట్ల మీ ప్రవర్తన నిలువున ఖండించతగది. భర్త భార్యని సక్రమంగా శారీరక తృప్తిపరచాలి తప్ప భార్యని అక్రమంగా మానసిక వ్యధపరచడం ఘోరం, నేరం కూడా ఆగాడు శేషగిరి. శేషగిరిని చూస్తున్నాడు సుందరం. కుమార్ నిలకడగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు ఎవరూ లేరు, కానీ మీ భార్యకు మేమున్నాం. తను ఇక భరించేది లేదు. మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు గట్టిగానే చెప్పాడు శేషగిరి. శేషగిరి వాగ్దాటికి సుందరం సంభ్రమాశ్చర్యమవుతున్నాడు. కుమార్ కుతకుతలాడిపోతున్నాడు. మీరు ఏం చేశారో, మీ భార్య ఏం అనుభవించిందో నా నోట తిరిగి అక్కర్లేదు. మీరు సరిదిద్దుకోవాలి. మీ భార్య స్వస్థత పొందాలి. ఈ మోటివ్తోనే వచ్చాం ఆగాడు శేషగిరి. సుందరం కలగజేసుకుపోయాడు. వద్దు, మనమిక చెప్పేది లేదు ఖండితంగా చెప్పేశాడు శేషగిరి. కుమార్నే చూస్తున్నారు ఆ మిగతా ఇద్దరు. అది కుమార్ గుర్తించగలుగుతున్నాడు. నేను మాట్లాడిందే ఇక వీళ్ళు మాట్లాడరు అనుకున్నాడు కుమార్. అలా అనుకున్న తర్వాత నేను చేసినవి చెప్పబోయాడు. వద్దు, చెప్పాగా, మాకు మీ విచారాలు మీ వివరణలు అక్కర్లేదు. కమ్ టు ద పాయింట్ విసురుగా అనేశాడు శేషగిరి. శేషగిరి తీరుకు చేష్టలుడిగి అతన్నే చూస్తూ ఉండిపోయాడు సుందరం. ఆడదానికే కాదు, మగాడికి
పరువు మర్యాద వర్తిస్తుంది చెప్పాడు శేషగిరి అప్పుడే గుర్తుకు వచ్చినట్లు. ఆ వెంబడే ఆడది కుక్కిన పేను అనుకుంటే మహా తప్పు. రోడ్డెక్కాక ఆడదాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు తీవ్రంగా చెప్పాడు. కుమార్ చిన్నగా కదిలేశాడు. నిజంగా అతడు బెదురులో ఉన్నాడు. నేనేం చేయను అడిగేశాడు. వెంటనే చెప్పలేకపోయినా నిమిషం వ్యవధిలోనే మీరు మీ భార్య గతం తవ్వుకోక తలుచుకోక కలిసిపోండి, భార్యాభర్తలుగా మెసులుకోండి చెప్పాడు శేషగిరి. ఆ వెంబడే మీ భార్య మీ వద్దకు రాదు, మీరే మీ భార్య వద్దకు రావాలి చెప్పాడు. కుమార్ తేలుకాటుకు గురైన దొంగ మాదిరిన ఉన్నాడు. సుందరం మరి ఆగలేకపోయాడు. మహా తీర్పు ఇచ్చారు అల్లుడు సార్, శభాష్ చప్పట్లు చర్చేశాడు. శేషగిరి ఏమీ పట్టించుకోక కుమార్ని చూస్తూ మీ మీద మీ భార్యకి నమ్మకం మీరే కుదిర్చి పెట్టాలి అన్నాడు. తడబడుతున్నాడు కుమార్. నా తప్పులకు నాకు ఇంతే కావాలి కసిగానే అనుకున్నాడు. తన తండ్రిని కటువుగా తిట్టుకుంటున్నాడు. పారిపోవడం కుమార్కి ఇష్టం లేదు. మారి నిలబడాలని కోరుకుంటున్నాడు. తల విదిలించుకున్నాడు. సరే మీరు చెప్పినట్లు చేస్తాను, పార్వతికి భరోసా అవుతాను కుమార్ ఒప్పేసుకున్నాడు. శేషగిరి చెలించాడు. కుమార్ ఇంత ఇదిగా పాజిటివ్ రియాక్ట్ కావడం అతన్ని విస్మయపరుస్తోంది. అయినా నిలకడ కోల్పోక అయితే ఉన్న పడంగా మీకు రాని పను కనుక అన్నీ సర్దుకుని ఉండండి, మేం వారం రోజుల్లో వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాం చెప్పాడు శేషగిరి. ఆ వెంబడే ఈలోగా ఏమైనా జారుకున్నారో ఎక్కడ ఉన్నా పట్టుకుంటాం, మిమ్మల్ని వదిలే ప్రసక్తి ఉండదు హెచ్చరికలా కాక సున్నితంగానే చెప్పాడు. ఆ వెంబడే నా పేరు శేషగిరి, నా ఫోన్ నంబర్ చెప్తాను, మీ ఫోన్లో నోట్ చేసుకోండి, నా నుండి ఫోన్ రాగానే మీరు ఎత్తాలి, లేదు ఎత్తి తీరాలి, లేదా నా తడక తట్టుకోలేరు చెప్పాడు. ఈ మారు మాత్రం కొంత కఠినంగానే మాట్లాడే ప్రయత్నం చేశాడు. కుమార్ తన ఫోన్ నంబర్ని తీసుకున్నాక సుందరంతో కలిసి కారు వైపుకు కదిలాడు శేషగిరి. ఆ రాత్రి కుమార్ ఇంటిలో కుమార్ మంచం మీద పడుకున్నాడే కానీ అతడికి నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూసుకున్నాడు అంతే. కానీ తన తండ్రిని నెమరేసుకుంటున్నాడు. తన తండ్రి ఆలోచనలు గింగిర్లవుతున్నాయి. ఒక ఆలోచన, మీ అమ్మ మా దొడ్డదిరా, నోటిలో పన్ను అగుపడనీయకుండా చెప్పింది చేసేదిరా, నీకు తెలుసుగా అది చచ్చింది, నేను బతుకీడుస్తూ చస్తున్నాను. ఒక ఆలోచన, నీకు బోధవ్వాలనే నిన్ను అమ్మ నేను ఉన్నకాడ కోరి కూర్చుండబెడుతున్నాను. ఒక ఆలోచన, సొంత ఆడది గట్టి సొత్తురా, దాన్ని బుజ్జగించకూడదు, దాన్ని గిచ్చి ఆనందపడాలి. నేను మొదట్లో మీ అమ్మతో కలిసేశాను, దాంతో నీ అమ్మ కడుపు అడ్డొచ్చి నీ అమ్మని చాలా నెలలు గిచ్చలేకపోయాను. నువ్వు పుట్టాక మీ అమ్మని గిచ్చగలిగాను. ఆ తప్పు నువ్వు చేయకు. ఆడదాన్ని అనుభవించాలనుకుంటే డబ్బుకు పడుకునేది దొరుకుతుంది, భార్య అందుకు ఎందుకు? ఒక ఆలోచన, డబ్బు పుచ్చుకున్న ఆడది ఒంటికే సుఖమిస్తుంది, అయితే అదే భార్య అయితే కోరుకున్నట్లు వింటుంది. అబ్బో, గుండెకి తెగ గిలిగింతలిస్తోంది. అందుకే భార్యని రోజుకోలా వాడుకోవాలి, గుండెకు నచ్చినట్లు తిప్పుకోవాలి. భార్య అయితేనే కడుపు నింపుతుంది, ఇంటికి కాపలా అవుతుంది, గుండెని నింపుతుంది. అంతలోనే అతడి చెంప చెళ్ళుమన్నట్లయింది. లేచి కూర్చుండిపోయాడు. అతడి ఒళ్ళు చెమటతో మొదలైపోతోంది. చచ్చావు నాన్న, లేదంటే ఇప్పుడు నేనే నిన్ను చంపేసేవాణ్ణి అనుకున్నాడు. కసికసిగా తన గుండెని పిడి గుద్దులతో హింసిస్తున్నాడు. ఇంకా ఉంది ప్రేమికుడు ధారావాహిక 22వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.